మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా సెల్ నెంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా 100 రూపాయల్లోనూ చేయలేరు. అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా. ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 అంటే తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి 18వ తారీఖు 10వ నెల 2025 నుండి 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు, అంటే సుమారుగా ఈ నెల రోజులు కూడా ఈ సింహరాశి వారికి రవి తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సింహము, కన్యా, తుల అంటే 3వ రాశిలో సంచారం చేస్తున్నారు. 3వ రాశిలో సంచారం చేసేటటువంటి సందర్భంలో ఈ నెల రోజులు ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. ఆరోగ్యం నిత్యం సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయకే. 3వ స్థానంలో గనక సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ తేదీల మధ్యలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితం, అంటే తులారాశిలో సంచరించేటటువంటి నెల రోజులు ఆయన ఇచ్చే ఫలితం ఏంటంటే ఆరోగ్యం, నిత్య సంతోష. అర్థమైపోతుంది అనుకుంటా, చెప్పక్కర్లేదు. నిత్యము కూడా ప్రతినిత్యం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, పెద్ద వయసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బంధుమిత్రుల్లో ఎవరో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం కలుసుకోవడం అనేది జరుగుతుంది. అర్ధలాభం, ధనలాభం బాగా దొరుకుతుంది. పుత్ర సౌఖ్యము, మీ పిల్లలు కూడా మిమ్మల్ని విసిగించకుండా, మిమ్మల్ని కష్టపెట్టకుండా చదువు విషయాల్లో కావచ్చు, లేదా గాయాలు చేసుకోవటం విషయంలో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అటువంటివి ఏమీ మీకు జరగకుండా మీ పుత్రులు కూడా, మీ సంతానం కూడా మీకు సుఖాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇష్ట సిద్ధి, మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి ఈ సూర్య భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో ఉండి. అందుచేత తప్పకుండా వీరికి కృతజ్ఞతగా మీరు నవగ్రహ పూజ రోజు చేసుకోండి. అందుచేత ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే పూజిస్తాను, సుఖాలు వచ్చినప్పుడు ఆయన మర్చిపోతానంటే అది సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈయన్ని ప్రార్థించి మీరు ఆయన ఆశీస్సుల ద్వారా మరింత పైకి ఎదగాలని ఆశిస్తూ శుభం పూజ.